హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్. సాలార్ ఓటీటీ అప్డేట్స్తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి. సో వీడియో మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. అండ్ మొదటిగా సాలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ ఎస్టర్డే డిసెంబర్ 22 తేదీన వరల్డ్ వైడ్ మల్టీప్లాడ్లో ప్యారెంట్ డే లెవెల్ రిలీజ్ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అండ్ ఎస్టర్డే మన ఛానల్లో మిడ్ నైట్ 12 గంటలకి రివ్యూ వీడియో కూడా చేశాను. సో చెక్ ఇట్. సో మొత్తానికి బ్లాక్ బస్టర్ బొమ్మ మొత్తానికి కొట్టేసింది మామ. ఒక రికార్డ్ బ్రేక్ చేసేసింది. లియో ఇళయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ 146 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది ఫస్ట్ డే. ఆ రికార్డ్ బ్రేక్ చేసింది మా. ఇప్పుడు టాప్ 1 ప్లేస్ లో సాలార్ పార్ట్ 1 ఉంది. మరి ఎన్ని కోట్లు కలెక్షన్ చేసింది, ఆ రికార్డ్ ఎంత అనేది సో కమింగ్ సూన్ నెక్స్ట్ వీడియోలో మీకు వరల్డ్ వైడ్ సాలార్ పార్ట్ 1 కలెక్షన్స్ రిపోర్ట్స్ వీడియో చేస్తా నెక్స్ట్ వీడియో. సో నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. ఇక ఓటీటీ విషయానికి వస్తే ఈ సాలార్ పార్ట్ 1 డిషనల్స్ బ్యాచ్ చేసింది, నెట్ఫ్లిక్స్ తీసుకుంది. ఇక సాటర్స్ పార్ట్నర్ అంటే టీవీ హక్కులు స్టార్మా తీసుకుంది, స్టార్మా టీవీ. సో మొత్తానికి ఈ సినిమా 45 డేస్ అగ్రిమెంట్ ఉంది. అంటే థియేటికల్ రన్ కంప్లీట్ అయిన తర్వాత 45 రోజుల తర్వాత ఈ సినిమాని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయొచ్చు, అంటే నెట్ఫ్లిక్స్లో. సో ఆ లెక్క ప్రకారం మనకు నెక్స్ట్ మంత్ జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా స్ట్రీమింగ్ చేయొచ్చు. ఇది 50-50 ఛాన్స్, కానీ మోస్ట్లీ 99% ఫిబ్రవరి అంటే నెక్స్ట్ ఇయర్ 2024 ఫిబ్రవరి 2వ వారంలో అంటే సెకండ్ వీక్లో ఎండింగ్లో అంటే ఫిబ్రవరి 13, 14 ఆ డేట్లో మనకు స్ట్రీమింగ్ చేయొచ్చు. సో దీంతో 45 డేస్ కంప్లీట్ అవుతుంది. సో ఫిబ్రవరి 14 లేదా 13 ఆ డేట్లో స్ట్రీమింగ్ చేయొచ్చు పక్కగా. సో అది తర్వాత మనకు 2 నెలలు కంప్లీట్ అయిన తర్వాత టీవీలో ఎస్టీస్ చాలా మూవీ స్టార్మా టీవీలో టెలికాస్ట్ చేస్తారు. అది కూడా మన ఛానల్ అప్డేట్ ఇస్తా. ఇక ఈ సినిమా 162 కోట్ల దాకా ఓటీటీ డీల్ కంప్లీట్ అయిందని టాక్. అండ్ సో ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్కి వేరు గుడ్ న్యూస్ ఏంటంటే 250 కోట్లు ఓటీటీ డీల్ కంప్లీట్ చేసుకుంది జీ5. అది ఇప్పుడు రాబోతున్న గేమ్ చేంజర్ మూవీ ఓటీటీ డీల్ కంప్లీట్ అయింది. 250 కోట్లు ఫస్ట్ టైం హిస్టరీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక ఓటీటీ డీల్, ఒక మూవీ ఇన్ని కోట్లు డీల్ కంప్లీట్ అయిందంటే అది ఒక గేమ్ చేంజర్ మూవీ. 250 కోట్లు. అండ్ లియో మూవీ అయితే దగ్గర ఒక 146 నుంచి 150 కోట్ల దాకా డీల్ కంప్లీట్ అయింది. కానీ ఇప్పుడు సాలార్ దాన్ని మించి వెళ్ళిపోయింది, అంటే 162 కోట్లు. ఇప్పుడు దానికి మించి గేమ్ చేంజర్ 250 కోట్లు ఎందుకు మా ఓటీటీ డీల్, అక్కడ సగం ప్రాఫిట్ వచ్చేసిందా. ఇదైతే మామూలు ర్యాంప్ అయితే కాదు. అండ్ క్రేజ్గా బాప్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. సో ఎందుకంటే అక్కడ డైరెక్టర్ మామ మెయిన్ శంకర్ గారు. సో ఆ క్రేజ్ కాంబినేషన్. సో మొత్తానికి 250 కోట్లు డీల్ కంప్లీట్ అయింది జీ5తో. సో ఫైనల్గా ఈ గేమ్ చేంజర్ మూవీ థియేటర్లో ఎప్పుడు వస్తుందంటే సో మీకు చెప్పేస్తున్నా, సెప్టెంబర్ మంత్ 2024 సెప్టెంబర్ మంత్లో థియేటర్ రిలీజ్ అవుతుంది 1000%. దాంట్లో తిరిగలేదు. సో ఎందుకంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా అంటే ఇప్పుడే జస్ట్ ఒక 1 అవర్ బ్యాక్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు మనకు ఈ సాలార్ మూవీ సినిమాకి వెళ్ళారు. వచ్చేటప్పుడు కొంతమంది ఉంటారు కదా రిపోర్టర్స్, వాళ్ళు అడిగారు ఏమని, సార్ గేమ్ చేంజర్ మూవీ ఎప్పుడు వస్తుందంట, సెప్టెంబర్ మంత్లో వస్తుంది అని చెప్పేశారు అనమాట. సో మొత్తానికి సెప్టెంబర్ మంత్లో పక్కగా నోట్ చేసుకున్నాను. అంతే, తిరగలేదు. మన అప్డేట్స్ దానికి తిరిగి ఉండదు, అంతే. లాక్ సెప్టెంబర్ మంత్లో వచ్చేస్తుంది. ఇక చెప్పుకోవాల్సింది ఏంటంటే డిసెంబర్ 29న డెవిల్ మూవీ కళ్యాణ్ రామ్ సినిమా వస్తుంది. కానీ ఇప్పుడు టాక్ ఏమంటే అదిరిపోయింది. నోట్ కరెక్షన్ చెప్పకూడదు, నెక్స్ట్ వీడియో చేస్తాను, మర్చిపోయినా. మరి డెవిల్ మూవీ పోస్ట్పోన్ చేస్తే బెటర్ అనుకుంటా, ఎందుకంటే మనకు గాల్లో కలిసిపోతుంది. ఇప్పుడు సాలార్కి ఈ డెవిల్ మూవీ ఒకటే పెండింగ్. అది ఒకటి క్లియర్ అయిపోతే జనవరి 11 తేదీ వరకు, అంటే జనవరి 11 తేదీ వరకు ఈ మధ్యలో ఏ సినిమా లేవు, ఎక్స్పెక్టేషన్ పెట్టే సినిమాలు ఏం లేవు. మొత్తం లైన్ క్లియర్. దున్నేస్తాడు మామ, మొత్తం బాక్స్ ఆఫీస్ని దున్నేస్తాడు ప్రభాస్. దాంట్లో తిరిగే లేదు. అండ్ ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో ఇంకో ఊహించుకుంటేనే ఒక లెవెల్లో ఉంది. సో మొత్తానికి అదనమాట. సో 1000 కోట్ల గ్రాస్ అల్లో ఓకగా కొట్టేస్తుంది సినిమా. ఈ 1000 కోట్లు ఎంత ఫాస్ట్గా చేస్తే అంత మంచిది. ఎందుకంటే జనవరి 11 తేదీ వరకు ఈ సినిమాకి డెడ్ లైన్. ఆ తర్వాత జనవరి 12, 13, 14, 15, 16 ఈ 5 డేట్లో 7 సినిమాలు రాబోతున్నాయి సంక్రాంతికి. కాబట్టి ఈ సాలార్ మూవీ తర్వాత ఎఫెక్ట్ ఉండదు. సో ఏదైనా సరే జనవరి 11 తేదీ లోపలే ఆ మేనియా ఉంటుంది. సాలార్ తర్వాత ఉండదు. ఎందుకంటే గుంటూరు కారం, సైందవ్, నాగసామిరంగ, క్యాప్టెన్ మిల్లర్, హనుమాన్, లాల్ సలాం ఇలా ఒక 7 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి సంక్రాంతికి. మరి థియేటర్లో దొరకవు, మరి కలెక్షన్స్ ఏడ వస్తాయి, రావు. కాబట్టి డెడ్ లైన్ జనవరి 11 తేదీ వరకే
ఈ సాలార్ మూవీకి. సో చూద్దాం మామ, జనవరి 26న వస్తుందా? లేకపోతే ఫిబ్రవరి సెకండ్ వీక్‌న వస్తుందా అనేది వెయిట్ చేద్దాం. మోస్ట్‌లీ మనం చెప్పిన అదే వస్తుంది. 90% వచ్చి తీరాల్సిందే. సో మనం అడ్రస్తే 99% రావాల్సింది, దానికి తిరిగే ఉండదు. సో ఎక్స్‌క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి మామ. అండ్ వీడియోని షేర్ చేయండి. అండ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ సింబల్‌ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. అండ్ మెయిన్‌గా ఇన్‌స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది. జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్‌తో మళ్ళీ ఉంటాం మామ. బాయ్.